మంచిర్యాల జిల్లాలో మహిళలు ఆందోళన చేపట్టారు. బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని మహిళలు బెల్లంపల్లిలో నిరసనకు దిగారు. నాణ్యత లేని చీరలు తాము తీసుకునేందుకు విముఖత చూపారు. చీరలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలు వంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతిసారి కూడా వాళ్ళు ఇదే చెప్పడం జరుగుతుంది. ఈ చీరలు మంచిగా లేవు, మాకు అవసరం లేదంటే అచ్చేసారి మంచిగా తేమని చెప్పడం. కానీ ఈ చీరలు అసలు మనుషులు కట్టుకునే చీరలు లెక్క లేవు. ఇవి చీరలు బంద్ చేసి ఇవాళ కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఇక్కడ ఈ పబ్లిక్ సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళకి ఇచ్చే చీర కనీసం కట్టుకునే పద్ధతిగా ఉండాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాను. ఒక 60-70 రూపాయల వేల వేసిన చీర ఇవాళ ఎవరైనా కట్టుకుంటారా? మా ఇంట్లో పని చేసడం కూడా కట్టుకుంటలేరా చీరలు? అటువంటి చీరలు మంచి ఇలా మహిళలను అవమానపరుస్తారు. కాబట్టి దీన్ని మేము కూడా వాళ్ళ సపోర్ట్ గా మేము ఇలా నిల్చుంటాము. ఇంటికి 1000 రూపాయలు 500 ఒకళ్ళ కొంటాలకి ఎత్తే అందులో నీళ్ళు తెచ్చుకొని పేదోడు తిని పంపుతాడు. అంతకు మించి మాకు ఆ చీరలు అవసరం లేదు. ఈ చీరలు మాకు అద్దు. వాళ్ళ భార్య అటువంటి కడతా వాళ్ళకు ఉన్నోళ్ళందరూ అటువంటి కడితే మాకు ఆ చీర